18వ అధ్యాయం మనకు 33 వచనాలను జ్ఞాపకం చేస్తుంది. ఈ 33 వచనాల్లో ఏముందంటే, మమ్రేలో సింధూర వనములో అబ్రహాము గుడారము యొద్ద కూర్చొని ఉన్నప్పుడు దేవుడు అతనికి కనపడ్డాడు. ఈ అధ్యాయం ఎంత ప్రాముఖ్యమైందంటే దేవుడు త్రిత్వము అని చెప్పేటువంటి అధ్యాయం ఇది. దేవుడు ముగ్గురు మనుషులుగా కనపడి తన త్రిత్వాన్ని రుజువు చేసుకున్నటువంటిది. యెహోవాగా ఆయన ప్రత్యక్షత ముగ్గురు మనుషులుగా కనపడి అబ్రహాము ఇంట ఆతిథ్యం తీసుకొని లోతు ఇంటికి వెళ్ళి లోతు ఇంట వారిని రక్షించి ఆ పట్టణాలను తగలబెట్టాడు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము యొక్క జీవితంలో ఈ ప్రత్యేకమైన మమ్రే అనుభవం, ఈ ప్రత్యేకమైనటువంటి మమ్రే అనుభవం అద్భుతమైనటువంటి అనుభవం. దేవుడు అతని ఇంట ఆతిథ్యం తీసుకున్న అనుభవం అది. ఆ యొక్క ఆతిథ్యం తీసుకున్న తరువాత అబ్రాహామును దేవుడు దీవించి, మీదటికి ఈ సంవత్సరాన మరలా తిరిగి వస్తాను, అప్పుడు నీకు కుమారుడు కలుగుతాడు, నీ కుమారుడు అనుగ్రహించబడతాడని చెప్పి తన యొక్క వాగ్దానాన్ని రీకన్ఫర్మేషన్ చేసి అతని ఇంట ఆశీర్వాదం ఇచ్చి అతని ఇంట ఆతిథ్యాన్ని తీసుకుని అతనికి లోతు కుటుంబమునకు సంభవించబోయే ప్రమాదమును గురించిన హెచ్చరికనిచ్చి ఇప్పుడు బయలుదేరాడు. లోతు యొద్దకు దేవుడు వెళ్ళాడని తెలుసుకున్న అబ్రహాము దేవుని సన్నిధిలో నిలిచి ఆయన ఎదుట ఫిజికల్ అపీరియన్స్ ఎదుట తనను తాను తగ్గించుకుని 6 పర్యాయాలు లోతు కుటుంబం కొరకు మొరపెట్టాడు. లోతు ఆస్తి కొరకు మొరపెట్టాడు. లోతు కలిగి ఉన్న పనివారి కొరకు మొరపెట్టాడు. లోతు కుటుంబం 10 మంది అయితే పనివారు 50 మంది ఇక్కడి నుండి వెళ్ళినప్పుడు ఉన్నారు. అందుకే 50తో ప్రారంభించాడు. ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు 50 మందితో ప్రారంభించాడు. ఎందుకంటే వారంతా అబ్రహాముతో కలిసి ఉన్నప్పటి నుంచి వెళ్ళిన వాళ్ళే. ఆ తర్వాత ఇంకెక్కువ మంది పనులు వచ్చుండొచ్చు సొదొమ గొమొర్రాల్లో, కానీ 50 మందిని ఆయన రక్షించవా? తన ఇంటి దగ్గర నుండి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి 50 మంది దేవుని ఎరిగినటువంటి వారు ఉన్నారు కదా, వారిని రక్షించవా? అక్కడికి వెళ్ళిన తర్వాత లోతుకు కుటుంబం ఏర్పడింది, ఆ కుటుంబాన్ని రక్షించవా? 6 పర్యాయాలు ప్రార్థించాడు. దేవుడు 10 మంది ఉన్నా రక్షిస్తానని చెప్పి పరలోకానికి వెళ్ళిపోయాడు. అబ్రహాము తన ఇంటికి తాను వెళ్ళాడు. ఆదికాండము గ్రంథము 18వ అధ్యాయము 33 వచనములు కలిగిన అధ్యాయం. వచనములు ధ్యానించే ముందు అధ్యాయ వివరణ చెబుతున్నాను, వినండి. బైబిల్ గ్రంథం త్రిత్వమును నమ్ముచున్నది. బైబిల్ గ్రంథం త్రిత్వమును కనపరుచుచున్నది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు విడివిడిగా వ్యక్తులుగా ఉండి ఏకమై ఏక వ్యక్తిగా ఉన్నారు. ఇదే బైబిల్ ప్రత్యేకత. అన్యులకు అర్థం కానిది విశ్వసించిన వారికి మాత్రమే అర్థమైనది త్రిత్వం. ఒకరి యందు ఒకరు అనగా ఒకరిలో ఒకరు, ఒకరితో ఒకరు ఉన్నవారు ఈ ముగ్గురు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. జగత్తు పునాది వేయబడక మునుపు వారు ఏమై ఉన్నారో దానిని బట్టి ఆయన ప్రణాళిక ఏర్పాటు చేశారు. తండ్రి అయిన దేవుడు రక్షణను గూర్చిన ప్రణాళిక, సృష్టిని గూర్చిన ప్రణాళిక చేసి ఉన్నారు. కుమారుడైన దేవుడు దానిని అమలు చేశారు. పరిశుద్ధాత్మ దేవుడు దానిని అన్వయింపచేశారు. కనుక రక్షణలో ముగ్గురి పాత్ర ఉన్నది. ఒకరి ఏర్పాటు, ఒకరి నెరవేర్పు, మరొకరి ఆపాదింపు, అన్వయింపు, 3 ఉన్నాయి. కాబట్టి త్రిత్వము అను గొప్ప వివరము
బైబిల్ చెబుతుంది. బైబిల్ని నమ్మేవారు త్రిత్వాన్ని దైవంగా నమ్ముతారు. తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మని సమానులుగా ఎంచుతారు. దానికి గొప్ప ఆధారం 18వ అధ్యాయం. యెహోవా అనే నామం మోషేకి దేవుడు బయలుపరిచాడు. నీ పేరేమిటి దేవా అని నిర్గమ 3:14లో మోషే దేవుణ్ణి అడిగినప్పుడు, నేను అనువాడను ఉన్నవాడను, ఐ యామ్ హూ ఐ యామ్, నేను యెహోవాను అని చెప్పాడు. ఆ మోషే గారు వ్రాసినటువంటి ఆదికాండం కనుక మోషే దేవుణ్ణి యెహోవా అని వ్రాస్తూ వచ్చాడు. 18వ అధ్యాయం 19వ అధ్యాయం స్పెషాలిటీ ఏమిటంటే, ఒక్కరిని త్రిత్వములో ఒకరిని యెహోవా అన్నారు, ఇరువురిని యెహోవా అన్నారు, ముగ్గురిని కలిపి కూడా యెహోవా అనే వాడారు. ఎలోహీం అనే పదానికి అర్థం మోర్ దాన్ వన్, ప్లూరల్ నౌన్. ఆదికాండం 1:26లో మన పోలిక చొప్పున మన స్వరూపంలో అన్నాడు. మన అని వాడారు, అంటే మోర్ దాన్ వన్. ఆదికాండం 3వ అధ్యాయంలో 21వ వచనం 22వ వచనాల్లో ఆదాము మనలో ఒకని వంటి వాడాయను కనుక మనము అని అంటాడు. ఆదికాండం 11వ అధ్యాయంలో దేవుడు మనము దిగి వెళ్ళి చూతము అంటాడు. బాబేలును దిగి వెళ్ళి చూస్తాము, చూచుదము. చూస్తాను అంటే సింగులర్, చూచుదము అంటే ప్లూరల్. బైబిల్లో త్రిత్వము యొక్క ఉనికి నిండుగా కనిపిస్తుంది. ఆ త్రిత్వము యొక్క భౌతిక ప్రత్యక్షత ఏకకాలంలో 18వ అధ్యాయంలోనే సాగింది. యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆకాశము నుండి ఒక శబ్దం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అనే శబ్దం తండ్రి అయిన దేవుడు పరలోకం నుంచి ఇస్తే, ఈయన నా కుమారుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద సెకండ్ పర్సన్ ఇన్ ట్రినిటీగా ఉంటే, ఆయన భుజము మీద పరిశుద్ధాత్ముడు భౌతిక రూపంలో పావురం వలె వ్రాలాడు అన్నాడు. అక్కడ త్రిత్వం కనిపిస్తుంది. ఆదికాండం 1:1లో దేవుని వాక్కు, దేవుని ఆత్మ, త్రిత్వం కనిపిస్తుంది. దేవుడు ఆత్మ. ఆ త్రిత్వము బైబిల్ గ్రంథంలో ఆ త్రిత్వము భౌతిక రూపంలో ప్రత్యక్షం అవటం, ఒక్కచోట ప్రత్యక్షం అవటం 18వ అధ్యాయం గొప్పగా వివరణ ఇస్తుంది. అదే దీని స్పెషాలిటీ. కనుక త్రిత్వ కోణంలో ఈ అధ్యాయాన్ని పరిశీలించినప్పుడు అద్భుతంగా ఉంటుంది ఈ అధ్యాయం. ఇక అబ్రాము మమ్రేలో సింధూర వనంలో గుడారం వేసుకుని ఎండవేళ గుడారపు ద్వారం వద్ద ఉండి ధ్యానం చేస్తున్నాడు, మెడిటేషన్లో ఉన్నాడు. అప్పుడు అతడు కనులు మూసుకుని ఉండగా యెహోవా కనపడ్డాడు. కనులు మూసినప్పుడు యెహోవా కనపడ్డాడు, కనులు తెరిచినప్పుడు దూరముగా ముగ్గురు మనుషులు కనపడ్డారు. విచిత్రం ఏంటంటే యెహోవా అని వాడాడు, ముగ్గురు మనుషులను వాడాడు, దూతలు అని కూడా వాడాడు. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో యాకోబు మగసిరి గలవాడై దేవునితో పోరాడెను, దేవుని దూతతో పోరాడెను అని రాస్తాడు. కన్నీళ్లతో బ్రతిమలాడుకున్నాడు అక్కడ యెహోవా దూతను అని రాశాడు. దేవునిగాను రాశాడు, దేవుని దూతగాను రాశాడు.
ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబునకు యబ్బోకులో కనపడిన పెనుగులాడిన ఒక నరునిగా 32వ అధ్యాయం సాక్ష్యం ఇస్తుంది. నరుడుగా, దూతగా, యెహోవాగా ఒకే వ్యక్తిని సంబోధించి ఆ వ్యక్తి ప్రత్యక్షతలోకి వచ్చినప్పుడు నరుడని, దేవుని దూత అని, దేవుడే స్వయంగా వచ్చాడని రాశాడు. కనుక ఈ అధ్యాయం ఎంత గొప్పదంటే, అబ్రహాము యెహోవాను కనులారా చూచినటువంటిది, ఆయన సన్నిధిలో నిలబడి మాట్లాడినది, ఆయన భౌతిక రూపంలో వచ్చి ఆయన ఇంటికి వచ్చినప్పుడు వారికి ఆహారం పెట్టింది, ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు అనే వాక్యం అబ్రహాము దగ్గర నెరవేరింది. ఆ తర్వాత మనం చూస్తే అబ్రహాము వారికి విందు చేశాడు. ఆ విందు పుచ్చుకుంటూ ప్రభు అడిగాడు, నీ భార్య శారా ఎక్కడుంది? వచ్చే సంవత్సరం మళ్ళీ నేను వస్తాను, కుమారుణ్ణి ఇస్తాను అన్నాడు. శారా నవ్వింది. ప్రభు నువ్వెందుకు నవ్వావు అని అడిగాడు. కనుక నేను వృద్ధురాలైపోయాను కదా అని ఆవిడ నవ్వుకుంది. ఎట్లా సాధ్యం ఇది? అందులో ఆ నవ్వులో అపనమ్మకం ఉంది. అందుకే ప్రభు గద్దించాడు. ఆ మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూశారు. ఇక సొదొమకి వెళ్ళబోతున్నారు. ఆ సొదొమకి వెళ్ళక ముందు దేవుడు 16 నుండి 21 వచ్చిన మధ్యలో అబ్రహామును గురించి కొన్ని స్పెషల్ వర్డ్స్, తన భవిష్యత్తు ఎట్లుంటుంది, తన సంతానం ఎట్లుంటుంది, తన క్యారెక్టర్ ఏమిటి, తన మైండ్ సెట్ ఏమిటి అనేది, ఏమని దేవుడు చూచాడు భవిష్యత్తులో అతన్ని అనేది రాశాడు. ఇక 22వ వచనం నుండి మనం చూస్తే, వచ్చిన 3 మనుషులలో ఒకరు అబ్రహాము దగ్గర ఉన్నారు, 2 సొదొమ తట్టు వెళ్ళిపోయారు. సొదొమ తట్టు వెళ్ళిన 2 యెహోవా అనే పిలిచారు. అబ్రహాము దగ్గర నిలిచి ఉన్న ఒక్కడిని యెహోవా అని పిలిచారు. ఆతిథ్యం పొందిన 3 యెహోవా అనే పిలిచారు. బైబిల్లో ఒక యెహోవానా 3 యెహోవాలా? 19వ అధ్యాయం జ్ఞాపకం చేస్తుంది. అప్పుడు యెహోవా యొద్ద నుండి, ఎవరట? యెహోవా యొద్ద నుండి అగ్నిగంధకాలు కురిపించాడు అన్నాడు. అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు 3 యెహోవా పేరుటే పిలువబడ్డారు. కనుక ఇది అద్భుతమైనటువంటి అధ్యాయం అన్నమాట. 22వ వచనం నుండి మనం చూస్తే, అబ్రహాము యెహోవా దేవుణ్ణి సమీపించి, లోతు అను తన యొక్క అన్నగారు కుమారుడు తన వలె విశ్వాసి, నీతిమంతుడని గ్రహించిన వాడుగా అతని కుటుంబం కొరకు బేరసారాలు ఆడుతున్నాడు. సొదొమ గొమొర్రాల పాపమును గూర్చిన మొర తన యొద్దకు వచ్చిందని, దాన్ని చూడటానికి తాను దిగొచ్చానని, అది కరెక్ట్గా ఉంటే దాన్ని నాశనం చేస్తానని దేవుడు అబ్రహాంతో చెప్పేశాడు. అబ్రహాం వెంటనే లోతును దృష్టిలో పెట్టుకొని లోతు పేరు ఎత్తకుండా 6 పర్యాయాలు దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. లోతు కుటుంబాన్ని రక్షించబడటానికి 50 మంది, 45 మంది, 40 మంది, 30 మంది, 20 మంది, ఆఖరికి 10 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని రక్షించవా అని అడిగాడు. దేవుడు కూడాను రక్షిస్తానులే అని చెప్పాడు. 10 మంది ఉంటే రక్షిస్తాను అన్నాడు. 10 మంది కూడా లేరు. ఎందుకంటే లోతు కుటుంబం 10 మంది. లోతు కుటుంబం 10 మంది. 10 మంది కూడా లేరు. ఆఖరికి వెలుపట్టుకు వచ్చింది 3. కాబట్టి ఈ 18వ అధ్యాయంలో యెహోవా అబ్రాముతో మాట్లాడుట చాలించి పరలోకానికి వెళ్ళటంతో ముగుస్తుంది అధ్యాయం. 6 మార్లు ప్రార్థన అనంతరం ప్రభు యెహోవా దేవుడు పరలోకానికి వెళ్ళిపోయాడు. అబ్రాము తన గుడారానికి వెళ్ళిపోయాడు. ఈ అధ్యాయం
వచన ధ్యానంగా మనం వివరించుకుందాం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారము ద్వారమునద్ద కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. మమ్రే అంటే అద్భుతమైనటువంటి అర్థం. మమ్రే రిచ్నెస్. మమ్రే అంటే సౌభాగ్యం. మమ్రే. హెబ్రోన్ అంటే సహవాసం. ఈ మమ్రేలో ఉన్నాడు. సౌభాగ్యం అని అర్థం ఇచ్చే మమ్రేలో ఉన్నాడు. మమ్రే, ఆరేలు, ఎష్కోలు అనేవారు 3 అన్నదమ్ములు. వాళ్ళతోని అబ్రహాము టైఅప్ అయ్యి అక్కడ బిజినెస్లో ఉన్నాడు. అబ్రహాము మమ్రేకు చెందినటువంటి సింధూర వనంలో గుడారం వేసుకొని నివసిస్తున్నాడు. ఆ రోజుల్లో ధనవంతులందరూ ఇండ్లు కట్టుకొని నివసించారు. కానీ అబ్రహాము గుడారం వేసుకొని నివసించాడు. ఆ గుడారము ద్వారం దగ్గర మిట్ట మధ్యాహ్నం ధ్యానం చేస్తున్నాడు. అబ్రహాము ఎంత పీస్ఫుల్గా ధ్యానిస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి. దేవుని సేవకులు ఎంత గొప్పవారైనా వారు చాలా అద్భుతముగా పని చేయించిన వారు ఉన్నారు, పని చేసిన వారుగా ఉండటం కంటే కూడా. మనకి నెపోలియన్ హిల్స్ అనేటువంటి ఒక ఆయన, అలాగే మనకి రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి కానీ, ఇలా కొంతమంది ఉన్నారు ప్రపంచంలో ధనవంతులైన వారు. వాళ్ళు వ్యక్తిగతంగా నువ్వు పనిచేయటం కంటే ఇతరులతో చేయించటం ప్రొడక్షన్కి ఎక్కువ కారణం అవుతుంది అన్నారు. బైబిల్ గ్రంథంలో అబ్రహాం అయినా, ఇస్సాక్ అయినా, యాకోబు అయినా పనివారితో పని చేయించిన మేనేజర్స్గా ఉన్నారు. దే ఆర్ వెల్త్ క్రియేటర్స్. కనుక ఈ వెల్త్ క్రియేటర్గా అబ్రహాము అవటానికి కారణం ఏంటంటే హీ వాజ్ ద డిజైనర్ ఆఫ్ ద వర్క్ అండ్ బిజినెస్. వ్యాపారాన్ని డిజైన్ చేసి దాన్ని మైండ్ సెట్తో నడిపించేటువంటి గొప్ప మేధస్సు కలిగిన వ్యాపారి. అందుకని అబ్రహాం మిక్కిలి ధనవంతుడు అయిపోయాడు. మనం ఎంప్లాయ్మెంట్ కోసం చూస్తాం. ఎంప్లాయ్మెంట్ క్రియేటర్స్ వీళ్ళు. ఎంప్లాయీలుగా ఉండిపోలేదు, ఎంప్లాయర్స్. దే వర్ నాట్ ఎంప్లాయీస్, దే వర్ ఎంప్లాయర్స్. అబ్రహాము చాలా ధనవంతుడు అయినా గుడారంలో ఉన్నాడు. ఎందుకని? దేవుడు అతనికి ఇచ్చిన వాగ్దానం, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలా. కాబట్టి వాళ్ళు పరదేశులము, యాత్రికులము అనే భావనతో గుడారాల జీవితాన్ని జీవించారు. వాళ్ళు చోట పర్మనెంట్ లగ్జూరియస్ హౌస్ నిర్మాణం చేసుకోలేదు. వాళ్ళకి చేతవుతుంది వారి ఆర్థిక స్థితిని బట్టి, కానీ వాళ్ళ లేరు. వాళ్ళు సాధారణంగా కలిగి ఉన్న ప్రతివాడు లేనట్టుగా జీవించాలన్న వాక్యం వారిలో నెరవేరినట్టుగా కనిపిస్తుంది. దే ఆర్ వెరీ సింపుల్ లివింగ్. దో దే ఆర్ వెరీ రిచ్. మల్టీమిలియనర్స్ అయినా కూడా ఆర్డినరీ లైఫ్. అది విశ్వాసుల యొక్క గొప్పతనం. అలా ఉండాలి విశ్వాసులు అంటే. మమ్రేలో సింధూర వనంలో గుడారం దగ్గర ద్వారంలో కూర్చొని ధ్యానం చేస్తున్నాడు మెట్ట మధ్యాహ్నం. ప్రేయర్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్స్. ఆల్ కైండ్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ కమ్స్ త్రూ ద ప్రేయర్. ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఒక విశ్వాసి కనుక ధ్యానం చేయగలిగితే దేవుడు తన యొక్క విశేషాలన్నీ అతనికి ఇస్తాడు, అతనికి తెలియచేస్తాడు.
అబ్రాహాము కనులు మూసి ధ్యానంలో ఉండగా యెహోవా కనపడెను. అది ఎట్లాగో మనకు తెలియదు. ధ్యానంలో వెంటనే కళ్ళు తెరిచాడు. తెరిచేటప్పటికి తన ముందు 3 మనుషులు నిలబడున్నారు. సేమ్ విజన్. యెహోవా 3 వ్యక్తులు ఏక వ్యక్తిగా ఆయన కనబడినప్పుడు కళ్ళు తెరిచి స్టన్ అయిపోయి కళ్ళు తెరిచి చూశాడు. నేను అనుకుంటాను ఆ దర్శనం తను గుడారం దగ్గర ఉన్నట్టు, గుడారంలో కూర్చున్నట్టు, దేవుడు తన ముందు ఉన్నట్టు ఉలిక్కిపడి కళ్ళు తెరిచి ఉంటాడు. సేమ్ విజన్. దర్శనంలో ఏదైతే చూస్తున్నాడో భౌతికంగా కూడా అదే పిక్చర్ కనబడతా. కనులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలబడి ఉండటం చూశాడు. And the Lord appeared to him by the oaks of Mamre as he sat at the door of his tent in the heat of the day. Abraham lifted up his eyes and looked, and behold, 3 men were standing in front of him. When he saw them, he ran from the tent door to meet them and bowed himself to the earth and said, O Lord, if I have found favor in your sight, do not pass by your servant. దేవా, నీ దాసుని నువ్వు దాటిపోవద్దు. వంగి నేల మీద పడి సాగిలపడిపోయాడు అంతే. చెప్పాను కదా మీకు అనేక పర్యాయములు, యూదులు ఎవరికి సాగిలపడరు, ఒక్క దేవునికి తప్ప. దేవునికి తప్ప ఎవ్వరికి సాగిలపడరు. న్యూ టెస్ట్మెంట్లో యూదులు యేసుక్రీస్తుకు సాగిలపడ్డారు. ఇట్ ఇండికేట్స్ ద వర్షిప్. ఆయన ప్రభువు దేవుడు అని గుర్తించడం అన్నమాట. అబ్రాహాము కన్నులు తెరిచేటప్పటికి షాక్ అయిపోయాడు. 3 మనుషులు కనబడుతున్నారు. ఆ 3 చూసి పరిగెత్తుకెళ్ళాడు. వెళ్ళి నేల మట్టుకు సాగిలపడి ప్రభువా అని పిలుస్తున్నాడు. ప్రభువులారా అని పిలవలేదు, ప్రభువా ఏక సంబోధన. ఎందుకంటే దర్శనంలో ఒక్కడే కదా చూసింది. త్రిత్వం, ఏకత్వం కలిగిన వ్యక్తి అని చూచాడు కనుక, గాడ్ హెడ్ కనుక అబ్రాహాం అన్నాడు ప్రభువా అన్నాడు, ప్రభువులారా అనలేదు. అబ్రాహాము వారి 3 ఒక్క వ్యక్తిగానే పిలుస్తున్నాడు, ప్రభువా అని పిలుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుకి ప్రభువా అనే పేరు, అడోనాయ్, లార్డ్ అని అర్థం. గాడ్ దేవుడు, ఆత్మ స్పిరిట్ రీమ్. లార్డ్ అపియర్డ్, ఫిజికల్ అపియరెన్స్, జీసస్ క్రైస్ట్. ప్రీ ఇన్కార్నేటెడ్ జీసస్. యేసుక్రీస్తు నరావతారి కాకపూర్వం 45 పర్యాయాలు భూమి మీద నరావతారిగా ప్రత్యక్షమైనట్లు ఓల్డ్ టెస్టిమెంట్ మనకు సాక్ష్యం ఇస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా మనుషులు కనబడుతున్నారు ఇక్కడ. ఆ మనుషుల్ని ఏమని పిలుస్తున్నాడు? ప్రభువా అని పిలుస్తున్నాడు. కనబడిన వాడు ఎవరు? యెహోవా. యెహోవా ప్రభువా, యెహోవా ప్రభువా. కానీ 3 మనుషులు కనపడ్డారు. 3 మనుషులు చూచి ఆయన వారికి సాగిలపడుతుంది. అబ్రాహాం ఆయనకి సాగిలపడుతున్నాడు. వారిని దేవుడిగా ఎంచాడు, అందుకే సాగిలపడ్డాడు. ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉంటే ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నీ కటాక్షం నా మీద ఉంటే, చూడండి, పరిగెత్తుకొని వెళ్ళి ఆతిథ్యం ఇస్తున్నాడు. ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు అని రాయబడింది. ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. అబ్రాహాము ఆతిథ్యం ఇస్తున్నాడు ఇప్పుడు దేవునికి. వారిని పిలుచుకొని వచ్చాడు. కొంచెం నీళ్లు తెప్పిస్తాను, దయచేసి కాళ్ళు కడుక్కోండి, చెట్టు కింద కూర్చొని అలసట తీసుకోండి అయ్యా, నేను కొంచెం ఆహారం కూడా తెప్పిస్తాను, మీ ప్రాణాన్ని బలపరుచుకోండి. ప్రాణం బలపరుచుకోవటం, నీళ్లు తెప్పిస్తే దాహం తీర్చుకోవటం, ఇవన్నీ ఫిజికల్ అపియరెన్స్ యొక్క క్వాలిటీస్. ఫిజికల్ బాడీ అలిసిపోతుంది, దాహంగా ఉంటుంది. ఈ 2 దేవునికి ఎట్లా అప్లై అవుతాయి అంటే నరావతారంలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి నరునిగా
ఆయన నరులకు ప్రత్యక్షం అవ్వాలా, ఎందుకంటే దేవునికి ఆయన ప్రత్యక్షం అయితే చచ్చిపోతారు. మోషే అడిగాడు, నేను నిన్ను దేవునిగా చూడాలనుకుంటున్నానని. నరుడిగా చూస్తే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. అంటే స్టెప్ డౌన్ పవర్, గ్లోరీ, తగ్గించబడిన ఘనతలో చూస్తే బ్రతుకుతారు. కానీ ఒరిజినల్ ఫామ్ ఆఫ్ గాడ్ చూడాలంటే చచ్చిపోతాం. అదిగా మోషేతో ప్రభు అన్నాడు నిర్గమకాండం 33:20లో, మోషే నన్ను చూచి ఏ నరుడు బ్రతకడు, చచ్చిపోతాడు. అయితే నువ్వేమో నన్ను చూస్తానంటున్నావు, నాకు కూడా నీకు కనపడాలని ఉంది. అందుకే నేనేం చేస్తానంటే బండ సందులో పెట్టి నా చెయ్యి అడ్డు పెట్టేస్తాను, బండ సందులో నీకు నాకు మధ్యలో ఉంచి, నేను దాటిపోయిన తర్వాత వెనక భాగం చూడు అంటే, వెనక భాగం చూడండి దేవుడికి ముందు వెనక ఉన్నాయని కాదు అర్థం. స్టెప్ డౌన్ ఫామ్, తగ్గించబడిన మహిమ దాచబడినటువంటి మోషేకు దేవుడు కనపరుస్తానన్నాడు. అందుకే నేను తిమోతికి పౌలు గారు రాస్తున్నాడు, అమరత్వములో నివసిస్తున్నటువంటి ఆయన్ని చూడటం అసాధ్యం, ఏ నరుడు ఆయన చూడలేదు అని చెప్పాడు. ఎవడునూ ఎప్పుడునూ ఆయనను చూచి ఉండలేదని యోహాను తన సువార్తలో 1:18 చెప్పాడు. ఎవడును ఎప్పుడు ఆయన చూడలేదు, ఆయన అద్వితీయ కుమారుడు, ఆయన రొమ్మునున్నవాడే ఆయన్ని చూచాడని చెప్పాడు. కనుక ప్రభువును చూశాడు అబ్రహాం, నరావతారికి వచ్చిన ప్రభువును చూశాడు. అదే యోహాను సువార్తలో 8వ యేసుప్రభు వారితో మాట్లాడుతూ, మీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూచి మిక్కిలి ఆనందపడ్డాడు. వాళ్ళు అడిగారు, నీకు 50 ఏళ్ళు కూడా లేవే, ఎట్లా చూచావు? ప్రభు జవాబు ఏమిచ్చాడో తెలుసా? నేను అబ్రహాము కంటే ముందుగా ఉన్నవాడు, అబ్రహాము కంటే నేను ముందున్నాను. నన్ను చూడాలని మీ తండ్రి అయిన అబ్రహాం ఆశపడ్డాడు, చూచాడు, ఆనందించాడు. ఇప్పుడు 50 ఏళ్ళు కూడా లేవే అని పిలువబడిన యేసుక్రీస్తు ఎక్కడ అబ్రహామును కలుసుకున్నాడు? మమ్రేలో అతను కనపడ్డాడు ప్రభు. అతను చూచాడు యేసయ్యని, చూచి ఆనందించాడు. కనుక ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉంటే నీవు వచ్చి ఆతిథ్యం తీసుకో, కొంచెం నీళ్లు తెప్పిస్తాను, కొంచెం ఆహారం తెప్పిస్తాను, కొద్దిగా అలసట తెచ్చుకో అని చెప్పి అడుగుతున్నాడు. ఆ తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు, ఇందు నిమిత్తమే కదా మీరు మీ దాసుని యొద్దకు వచ్చి తిరిగి. అబ్రహాముకు అర్థమైంది ఏంటంటే, దేవుడు తనను దర్శించటానికే వచ్చాడు, లేకపోతే రాడు, కనపడడు. దేవుడు ఎక్కడ ఏ వ్యక్తికి ప్రత్యక్షమైన బైబిల్లో విత్ ఎ గ్రేట్ పర్పస్ తన యొక్క మహోన్నతమైన ఉద్దేశాన్ని తెలియచేయటానికే ప్రత్యక్షమయ్యాడు. మీరు ఇందు నిమిత్తమే కదా నా యొద్దకు వచ్చారు, నా యొద్ద ఆతిథ్యం తీసుకొని నాకు భవిష్యత్తు బయలుపరిచి నన్ను దీవించి నన్ను ఆశీర్వదించటానికే కదా మీరు నా యొద్దకు వచ్చారు. కాబట్టి నన్ను విడిచి వెళ్ళొద్దు. ఈ రాత్రికాలం దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను, దేవుడు నిన్ను దర్శించటానికి ఇష్టపడుతున్నాడు. విత్ ఎ గ్రేట్ పర్పస్, ఒక మహోన్నతమైన కార్యమును నీకు తెలియచేయటానికి. నీ ద్వారా దేవుడు లోకములో అనేకులను సువార్త ద్వారా ఆశీర్వదించడానికి, నీ జీవితాన్ని మార్చివేయటానికి, నీ జీవితాన్ని ఫలభరితం చేయటానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను అభివృద్ధి చేయటానికి, నిన్ను తన ప్రణాళికలో వృద్ధిలోనికి తేటానికి ఆయన నిన్ను దర్శిస్తున్నాడు. ఆయన వాక్కు నిన్ను దర్శిస్తోంది. ఆయనకు లోబడినట్లయితే, ఆయనకు సాష్టాంగపడినట్లయితే, ఆయనకి సంపూర్ణంగా నీవు అప్పగించుకున్నట్లయితే నీవు దీవించబడతావు. అబ్రాహాము త్వరగా అతని భార్యను పిలిచి ఆమెకు కొంత రొట్టెలు పురమాయించుకున్నాడు. 3 మానికల మెత్తని పిండి తెచ్చి రొట్టెలు చేయమని, పశువుల శాలకు వెళ్ళి మందలో మంచి లేత దూడను తెప్పించి పనివాడికి ఇచ్చి దాన్ని సిద్ధం చేయమని, అతడు వెన్న పాలు సిద్ధం చేసి మంచిగా సిద్ధపరిచిన ఆ మాంసమును తీసుకొని వచ్చి
వారికి ఆహారం ఇచ్చి వారు తింటూ ఉండగా చెట్టు కింద చేతులు కట్టుకుని నిలబడ్డాడు. భారతదేశంలో ఇప్పటికీ ఆతిథ్యం ఇచ్చేవాడు, ఆతిథ్యం పుచ్చుకుంటున్నవాడు పుచ్చుకుంటూ ఉండగా నిలబడి ఉంటాడు. అబ్రహాము యొక్క కల్చర్, ఆ సాత్వికం, ఆ గౌరవించు పద్ధతి మా దేశంలో మేము ఫాలో అవుతున్నాం. అతిథి దేవోభవ అంటాం ఇండియాలో. అతిథిని దేవునిగా భావించే సంస్కృతి భారతదేశంలో ఉంది. అబ్రహాము యొక్క సంస్కృతి అది. అబ్రహాము వచ్చిన అతిథిని దేవుణ్ణి అతిథిగా భావించాడు. ఆతిథ్యమిచ్చు దేవునికి ఆతిథ్యమిచ్చు వానిగా మారాడు అబ్రహాం. అది ఆతిథ్యంలో ఉన్న గొప్పతనం. ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు అని రాశాడు. కనుక శారా పిండి తీసుకొని రొట్టెలు చేసింది. పనివాడు మాంసం సిద్ధం చేసి రుచిగల భోజ్యం వండాడు. వారు ప్రభువుకు ఆహారం పెట్టారు. మనం ప్రభువు పేరిట ఆహారం పెట్టేవారంగా ఉండాలా. నా పేరిట గుక్కెడు చన్నీళ్ళు ఇచ్చిన వాడు వాని ఫలం పోగొట్టుకోవడానికి ప్రభువు చెబుతున్నాడు. నేను ఆకలి కొట్టిన మీరు ఆహారం పెట్టారని ప్రభువు చెబుతున్నాడు. కనుక మనం ఆతిథ్యం ఇయ్య మరొకటి అని హెబ్రీ పత్రిక జ్ఞాపకం చేస్తాం. మనం ఆతిథ్యం ఇచ్చేవారిగా మన గృహం ఆతిథ్య గృహంగా ఉండునుగాక. ఆదికాండము గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనము నుండి 15వ వచనము మధ్య ఉన్న వాక్య భాగం వివరణ. దేవుడైన యెహోవా అబ్రహామునకు భౌతిక ప్రత్యక్షత ఇచ్చారు. అబ్రహాము మమ్రేలో సింధూర వృక్ష వనం లోపట ఒక గుడారం వేసుకుని ఎండవేళ మధ్యాహ్నం పూట ఆ గుడారం ద్వారం దగ్గర ఉన్నప్పుడు, ధ్యానంలో ఉన్నప్పుడు దేవుడు కనపడ్డారు. కనులు తెరిస్తే 3 మనుషులు కనపడ్డారు. వారికి అబ్రాహాము శ్రద్ధతో, భక్తితో, ఆసక్తితో ఆతిథ్యం ఇచ్చాడు. అప్పుడు వారు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నది 9వ వచనంలో రాయబడింది. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నది అని అడుగగా అతడు, అదిగో గుడారములో ఉన్నది అని చెప్పాను. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున అంటే నెక్స్ట్ ఇయర్ బై దిస్ టైమ్, అబౌట్ దిస్ టైమ్ అని అర్థం, నీ యొద్దకు మరల వస్తాను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. మీరు గమనించారా? అబ్రహామునకు 75వ సంవత్సరము వయస్సులో దేవుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు 99 సంవత్సరాలు, 24 సంవత్సరాల తరువాత దేవుని ప్రణాళిక ప్రకారంగా 100వ ఏట అంటే నెక్స్ట్ ఇయర్కి ఇస్సాకు పుట్టాల. ఇట్ ఈస్ ద గాడ్స్ టైం టేబుల్. అది దేవుడే ఇనిషియేట్ చేసి ప్రత్యక్షమై మరీ చెబుతున్నాడు, వచ్చే సంవత్సరం ఈ సమయానికి నీకు కుమారుడు ఉంటాడు. శారా కుమారుని గంటుంది. ఆమె లోపల గుడారం లోపల ద్వారం దగ్గర నిలబడి వింటోంది. ఒక అద్భుత వాక్యం రాశాడు ఇక్కడ, అబ్రాహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. 89, 99. అబ్రహాముకు శారాకు మధ్య 10 years ఏజ్ గ్యాప్ ఉంది. బహుకాలం గడిచిన వృద్ధులైపోయారు. శారా యొక్క స్త్రీ ధర్మము, మోనోపాజ్ అంటారు, స్త్రీ ధర్మము నిలిచిపోయింది. ఆఫ్టర్ ఐఎమ్ వార్న్ అవుట్, బలము ఉడిగిపోయింది ఆమెకు, మోనోపాజ్ నిలిచిపోయింది.
ప్రతి మాసము మహిళలకు సంభవించేటువంటి ఋతుక్రమం ఉన్నదే, అది నిలిచిపోయింది. అది నిలిచిపోయిన వారికి సంతానం కలగదు. ఋతుక్రమము అమలులో ఉన్న వారికే ఎగ్ రిలీజ్ అవుతుంది. పురుషుల సంయోగము చేత ఈ పురుషుని యొక్క కణము స్త్రీ యొక్క అండములో ఏర్పడుతుంది, జైగోట్గా పిండంగా ఏర్పడుతుంది. కనుక ఆమె స్త్రీయత్వం ఉడిగిపోయింది, ధర్మం నిలిచిపోయింది ఆవిడికి, ఇక ఛాన్స్ లేదు. అది మృతతుల్య శరీరం కింద లెక్కించాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చెబుతోంది మృతతుల్యమైన శరీరం. రోమాపత్రిక 4వ అధ్యాయం 17 నుంచి 21 మధ్యలో కూడా మృతతుల్య శరీరం అని రాసు. అంటే ఇక అది సంతానోత్పత్తికి ఉపయోగపడని శరీరం, డెడ్ అయిపోయింది. అప్పుడు ఆవిడ అనుకుంది, నా యజమానుడు వృద్ధుడుగున్నాడు, నేను వృద్ధురాలుగున్నాను, నాకు ఇక సుఖం కలుగుతుందా అని తనలో నవ్వుకుంది. ఈ నవ్వులో అపనమ్మకం ఉంది, హాస్యం ఉన్నది, అపహాస్యం ఉన్నది. అట్లాగే చెబుతారులే వీళ్ళు, ఏదో భోజనానికి వచ్చారు, తింటున్నారు కనుక ఏదో ఒక మాట చెప్పాలి, ఆశీర్వదించాలి కనుక అన్నట్టుగా నవ్వుకుందన్నమాట. అప్పుడు దేవుడు యెహోవా అబ్రహాముతో మాట్లాడుతూ, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా. చూడండి, శారా తన హృదయములో అనుకుంది. ఎక్కడనుకుంది? తనలో తాను అనుకుంది, తనలో నవ్వుకుంది, తనలో అనుకుంది. మరి తనలో అనుకుంటే, తనలో నవ్వుకుంటే బయట ఉన్నటువంటి అబ్రహాంకే తెలియదు, నవ్వినట్టు తెలియదు, అనుకున్నట్టు తెలియదు. ఎందుకంటే అది హృదయంలో జరిగింది. అది శారమ హృదయంలో నవ్వు, హృదయంలో ఆలోచన. అది ఎలా తెలుస్తుంది బయట వాళ్లకు? ఆయన యెహోవా, ఆయన సర్వజ్ఞానము కలిగినటువంటి వాడు, ఆయన ఒక్కడే మానవ హృదయం ఎరిగినవాడు. వెంటనే అన్నారు ఆయన, నీ భార్య అయిన శారా తనలో నవ్వుకోవటం ఏమిటి? నేను ప్రసవిస్తానా అని నవ్వుకోవటం ఏమిటి? వృద్ధురాలనైనా నేను ప్రసవించదనా? రీజనే, కారణమే, కానీ కుదరదు. దేవుని శక్తి ఎదుట వృద్ధురాలైనంత మాత్రం సంతానం కనదు అంటానికి లేదు. ఎందుకంటే అది ఆమె శక్తి వల్ల కాదు, దైవశక్తి వల్ల జరిగే కార్యక్రమం. ఒక ప్రధాన సత్యం గుర్తెరగాలి మనం, అదేమిటంటే మనందరం కూడా మనుషులం. దేవుడు ఏది చెయ్యాలనుకున్నా దానికి మానవ పరిమితులు ఆటంకం కాదు. దేవుడు ఏం చేయాలనుకున్నా చేసే శక్తి ఎవరికున్నది? ఆయనకున్నది. మన వల్లే పరిమితులు కలిగిన వాడు కాదు ఆయన. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. పురుషుని ఎరుగకయే కన్యక మరియ గర్భవతి అయ్యింది. కనుక ఇది ప్రపంచంలోనే అద్భుతం. వృద్ధురాలు గర్భవతి అవటమే ఉంది. కనుక ఈ విచిత్రం దేవుని వలననే జరుగుతుంది. అందుకనే ఆయనకి ఏం పేరు ఉందో తెలుసా? యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయనకు ఒక పేరుంది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. ఆయన అద్భుతాలే చేస్తాడు, ఎవరు చేయలేరు అవి. ఆయన హృదయం ఎరిగిన వాడు, అంతరంగాన్ని ఎరిగినటువంటి వాడు ఆయన. కనుక ఆయనకి ఎవ్వరూ మరొక వ్యక్తిని గురించి చెప్పాల్సిన పని లేదు. ఒక వ్యక్తి మరొక వ్యక్తి యొక్క హృదయాన్ని గురించి దేవునికి చెప్పక్కర్లేదు. దేవునికి అంతా తెలుసు, ఆయనకి సమస్తం తెలుసండి. కనుక శారా నవ్వింది. నవ్వలేదంటే ఎట్లా? ఆమె భయపడింది. నేను నవ్వలేదు అని చెప్పింది. అయితే ఆయన కన్ఫర్మ్డ్గా అంటున్నాడు, లేదు నువ్వు నవ్వావు,
అవును, నువ్వు నవ్వావు. ఆవిడ భయపడింది. ఎందుకు భయపడిందో తెలుసా? అది తనలో జరిగినటువంటిది, తన హృదయములో అనుకున్నటువంటిది. ఈ లక్షణం యేసుక్రీస్తు ప్రభువు కూడా సువార్తల్లో కనపరిచారు. మనకి ఒక మహా అద్భుతమైన కార్యం ఏమిటంటే, నతానియేలు యేసుక్రీస్తు ప్రభువును కలుసుకునే వృత్తాంతంలో యోహాను సువార్త 1వ అధ్యాయంలో నతానియేలుతో ప్రభువు మాట్లాడుతూ, ఇతడు ఇశ్రాయేలులో కపటం లేనివాడు అనగానే కన్విన్స్ అయిపోయాడు నతానియేలు. ప్రభువా అన్నాడు. దేన్ని బట్టి నువ్వు నమ్మావు? నిన్ను కపటం లేనివాడు ఇశ్రాయేలు అని చెప్పినందుకు నమ్మేవా? అయితే నేను నిన్ను ఎప్పుడు చూశాను తెలుసా? నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నావే, అప్పుడే నిన్ను చూశాను. సర్వవ్యాపకత్వం కలిగిన వాడు ఆయన, సర్వజ్ఞానం కలిగిన వాడు, సర్వశక్తి కలిగినటువంటి వాడు. ఈ 3 లక్షణాలు ఆయనలో ఉన్నాయి: సర్వవ్యాపకత్వము, సర్వ జ్ఞానము, సర్వశక్తి. ఆయనకు అసాధ్యమైనది ఏముంది? ఆయన చూడలేనిది ఏముంది? ఆయన తాకలేనిది ఏముంది? కీర్తనకారుడు అంటాడు, ఆకాశానికి ఎక్కిపోయేదని అక్కడున్నావు, పాతాళానికి దిగిపోయినా అక్కడున్నావు, నేను ఎక్కడ దాక్కుంటాను దేవా? నీకు తాగలేం. ఆలోచనలను ఎరిగినవాడు దేవుడు. ఆలోచన పుట్టక మునుపు దాన్ని ఎరిగినవాడు దేవుడు. ఆలోచన వచ్చినాక ఎరిగినవాడు కాదు, ఆలోచన రాకపూర్వమే ఎరిగినవాడు దేవుడు. ఆలోచన కర్త అని ఆయనకి పేరు. కనుక ఆయన ఏం చేస్తున్నాడు? నీవు నవ్వావు అని చెప్పాడు, నేను నవ్వలేదు అని చెప్పి అందుకే ఆయన పైకి భయపడింది. ఎందుకంటే ఆయన దేవుడని అర్థమైపోయింది ఆవిడకి. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచారు. అబ్రహాం వారిని సాగనంపడానికి వారితో కూడా వెళ్ళాడు. వారి దృష్టి ఇప్పుడు మమ్రే నుంచి సొదొమ మీద పడింది. అబ్రహాము ఇంటికి వచ్చారు, ఆతిథ్యం తీసుకున్నారు. అక్కడ వాళ్ళు చెప్పాల్సిన పని చెప్పేశారు, చేయాల్సిన పని చేసేశారు. ఇక బయలుదేరినప్పుడు వారిని సాగనంపటానికి అబ్రహాము వారితో కూడా వెళ్ళాడు. ఇక్కడ మీరు గమనించాలి, అబ్రహాము ఆతిథ్యం ఇస్తూ వారు భోజనం చేస్తున్నప్పుడు నిలబడ్డాడు వాళ్ళ పక్కన. ఇప్పుడు వారు వెళుతూ ఉంటే వారి వెంబడి గుమ్మం వరకు వచ్చి సాగనంపుతున్నాడు. ఇండియన్ కల్చర్ కూడా అంతే. మా గృహానికి ఎవరైనా వస్తే ఆతిథ్యం ఇచ్చేటప్పుడు మేము నుంచుని వాళ్ళకి సర్వ్ చేస్తాం. అలాగే వాళ్ళు వెళ్ళేటప్పుడు వారి వాహనం వరకు, గుమ్మం వరకు లేదా వీధి చివరి వరకు వెళ్ళి వారిని పంపించి వస్తాం. అది మా సంస్కారానికి అది చాలా పెద్ద గుర్తు. ఈ హాయ్ బాయ్ కల్చరు ఇప్పుడు డెవలప్ అయిపోతుంది ఈ తరంలో. కానీ ఇప్పటికీ ఆతిథ్యం ఇచ్చిన వాడు అతిథిని పంపించేటప్పుడు సాగనంపటం అనేది మర్యాద. మీరు చూడండి, ఇండియన్ ప్రెసిడెంట్ మొదలుకొని సాగనంపే కార్యక్రమం ఉంటుంది. అది గౌరవం. అమెరికన్ ప్రెసిడెంట్ కూడా టెన్యూర్ ముగిసిపోయి వెళ్ళిపోయేటప్పుడు న్యూలీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ వచ్చి భార్యతో సహా వచ్చి కుటుంబాన్ని ఆ హెలికాప్టర్ వరకు వచ్చి పంపిస్తారు. సాగనంపటం మర్యాద. అది ఒక మంచి లక్షణం. అప్పుడు యెహోవా ఒక అద్భుతమైన విశేషం ఇక్కడ చెప్తున్నాడు. ఏమిటంటే, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా. ఎందుకంటే అబ్రహాము దేవుని స్నేహితుడు. అబ్రహాము దేవునికి స్నేహితుడు, ఎ ఫ్రెండ్ టు గాడ్. ఎంతగా దేవునితో అబ్రహాము హృదయం పెనవేసుకొని పోయిందో మీరు ఆలోచించాలి. నీ స్నేహితుని పేరు చెప్పు, నువ్వెవరో చెబుతాను అని అంటాం. అది సామెత. టెల్ యువర్ ఫ్రెండ్స్ నేమ్, ఐ విల్ టెల్ అబౌట్ యూ. నీ స్నేహితుని పేరు చెబితే నువ్వు ఎట్టాంటోడవో నేను చెప్పేస్తాను. అలాగే అబ్రహాము స్నేహితుడు దేవుడు. కాబట్టి అబ్రహాము యొక్క స్టాండర్డ్ ఆఫ్ హిజ్ లైఫ్, అతని జీవన ప్రమాణం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు.
దేవుడు తన స్నేహితుడైన అబ్రహాము కంట తాను చేయబోవు కార్యమును దాస్తానా, నేను దాచిపెడతానా, దాచిపెట్టను. స్నేహితుల మధ్య అరమరికలు లేని సంభాషణ ఉంటుంది. నో సీక్రెట్స్. దే విల్ రివీల్ ద సీక్రెట్స్ టు ఈచ్ అదర్. ప్రతి ఒక్క స్నేహితుడు తన మరొక స్నేహితుడితో తన హృదయాన్ని పంచుకుంటాడు. నేను చేయబోవు కార్యమును దాస్తానా అబ్రహాముకి, దాయను, అబ్రహాముకి చెప్పేస్తాను. నో సీక్రెట్స్ బిట్వీన్ గాడ్ అండ్ అబ్రహాం. అబ్రహామునకును దేవునికి మధ్య రహస్యాలు లేవు. దేవుడు మర్మములను బయలుపరిచేటువంటి దేవుడు అబ్రహాముకు ఒక మర్మం చెప్తున్నాడు. ఏమిటట? ఎందుకు అబ్రహాముకు దాయడట? దేనిని ఎందుకు దాయడు అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. 18వ వచనం అంటాడు, అబ్రహాము నిశ్చయముగా బలముగల జనమవుతాడు, అతని మూలముగా భూమిలోని వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి. అబ్రహాము యొక్క భవిష్యత్తు ఏమిటంటే బలమైన జనాంగం కాబోతున్నాడు. నేనేం కాబోతాను? నువ్వేం కాబోతున్నావు? నా బిడ్డలు ఏం కాబోతున్నారు? నీ బిడ్డలు ఏం కాబోతున్నారు? ఇది కదా మన టెన్షన్. అయితే దేవుడు చెప్పాడు అబ్రహామును గురించి, అబ్రహాము మిక్కిలి గొప్ప జనమవుతాడు, బలము గల జనమవుతాడు, భూమిలోని సమస్త వంశాలు, కుటుంబాలు అతని ద్వారా ఆశీర్వదించబడతాయి. అబ్రహాము క్యారెక్టర్ని దేవుడు మాట్లాడుతూ, నాకు అబ్రహాము తెలుసు, అతని వ్యక్తిత్వం తెలుసు, అతను ఎట్లాంటి వాడంటే, అతడు ఎట్లాంటి వాడో అబ్రహాముని గురించి యెహోవా కితాబిస్తూ మాట్లాడుతున్నాడు. అతనికి కలుగ చేయునట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగిస్తూ యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపిస్తాడు అని నేను అతనిని గూర్చి ఎరిగి ఉన్నాను. తన తర్వాత తరాల వారికట అబ్రహాము దేవుని గూర్చి చెబుతాడట. దేవుని నీతిని గుర్చి, దేవుని న్యాయమును గుర్చి, దాన్ని జరిగించటాన్ని గుర్చి, ఆయన మార్గమును గుర్చి వారికి బోధిస్తాడు అని నాకు తెలుసు. ఎందుకంటే అబ్రహాము యొక్క సంతానాన్ని దేవుడు లక్ష్యం చేసుకొని ఈ యొక్క ఏర్పాట్లు చేస్తున్నాడండి. దేవుడు అబ్రహాము యొక్క సంతానాన్ని ఒక దేశంగా ఏర్పరచబోతున్నాడు. ఆ దేశము నుండి యేసుక్రీస్తు ప్రభువును రప్పించబోతున్నాడు. ప్రపంచ రక్షకుడు, మానవ రక్షకుడు అతని వంశంలోంచి రాబోతున్నాడు. కనుక అతని క్యారెక్టర్ ఏమిటో దేవునికి తెలుసు. అతని క్యారెక్టర్ ఏమిటట? నీతి న్యాయాలు జరిగిస్తాడు. తనే కాదు, తన పిల్లలు, తన ఇంటి వారు కూడా నీతి న్యాయాలే జరిగించాలి అని దేవుని మార్గాన్ని వారికి బోధించి ఆజ్ఞాపిస్తాడట అబ్రహాము. పురుషుడు కుటుంబానికి ఆజ్ఞాపించే స్థాయిలో ఉండాలి. ఏమిటి ఆజ్ఞ? దేవుని మార్గం, దేవుని నీతి, దేవుని న్యాయం, దేవుని విధానం. మోషే ప్రతి ఇశ్రాయేలు తల్లిదండ్రుల్లో పురుషులకు చెప్పాడు, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఫ్యామిలీ. నువ్వు నీ కుటుంబానికి బాధ్యుడవు. యు ఆర్ రెస్పాన్సిబుల్. నిన్ను లెక్కడుగుతాడు. నీ కుటుంబం ఎట్లున్నారు? నీ కుమారులు ఎట్లున్నారు? నీ భార్య ఎట్లున్నది? నీతి న్యాయములు కలిగి ఉన్నారా? లోకములో కలిసిపోయారా? ఎట్లా ఉంది నీ యొక్క పెంపకం, నీ కాపురం, నీ సంసారం? అబ్రహాం అయితే భయభక్తులు గలవాడు. అందుకే అబ్రహాం యొక్క కుటుంబం గురించి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అద్భుతంగా రాసింది. అబ్రహాము విశ్వాసమును బట్టి బలం పొందాడు, శారా విశ్వాసాన్ని బట్టి బలం పొంది ఉన్నది. ఇస్సాకు విశ్వాసమును బట్టి దీవించబడ్డాడు, యాకోబు విశ్వాసమును బట్టే దీవించబడ్డాడు. కనుక తరతరములు కూడా దేవునికి భయపడి దేవుని నీతి న్యాయములను అనుసరించే వారిగా ఉండబోతున్నారు. ఈ అబ్రహాము సంతతిని వారిని ఆ విధంగా ఉండేటట్లుగా చెయ్యగలుగుతాడనే కాన్ఫిడెన్స్ వ్యక్తీకరిస్తున్నాడు దేవుడు అబ్రహాముని గురించి. నిన్ను గురించి చెప్పగలడా? నన్ను గురించి చెప్పగలడా? నీ బిడ్డలు ఎక్కడున్నారు?
నీ భార్య ఎక్కడున్నది? వారు ఏం చేస్తున్నారు? వారు నీ మాట వింటున్నారా? వారు నీవు చెప్పిన దైవ మార్గంలో నడవగలుగుతున్నారా? బైబిల్లో సమూయేలు గ్రంథంలో ఏలీ అనే ఒక యాజకుడు ఉండేవాడు. అతని కుమారులు హొప్ని ఫినెహాసు వ్యభిచారంలో పడ్డారు. మందసం పట్టబడింది. వాళ్ళు చంపబడ్డారు. ఏలీ చనిపోయాడు. ఈకాబోదు ఆ ఇంట పుట్టాడు. అర్థం చేసుకోండి. ప్రతి తండ్రి తన కుటుంబాన్ని నీతి న్యాయములలో దేవుని మార్గములో నడిపించాల్సిన వాడు, ఖచ్చితంగా నడిపించాల్సిన వాడు. అప్పుడే ఆ బిడ్డలు ఆశీర్వదించబడతారు. అప్పుడే ఆ బిడ్డలు అభివృద్ధిలోకి వస్తారు. అప్పుడే ఆ బిడ్డలు అభివృద్ధిలోకి వస్తారు, విస్తరిస్తారు, దీవించబడతారు. అబ్రహాముని గురించి నేను ఎరిగి ఉన్నాను. అందుకనే తాను చేయబోయే కార్యం అబ్రహాముకు దాచకుండా చెబుతున్నాడు. 20వ వచనంలో యెహోవా అంటున్నారు, సొదొమ గొమొర్రాలను గురించిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది. గనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూస్తాను. చెయ్యని ఎడల నేను తెలుసుకుందాను. దేవుడు ఏంటట? దేవుడు దిగి వచ్చి వారిని చూస్తానంటున్నాడు. సొదొమ గొమొర్రాల్ని నేను చూస్తాను. దేవుడు పరీక్షించకుండా తీర్పునివ్వడు. దేవుడు పరీక్ష చేయకుండా, దేవుడు విచారణ చేయకుండా ఎన్నడూ తన తీర్పులు ప్రకటించడం. మొరను బట్టి, వినిన దాన్ని బట్టి ప్రకటించేయడు. స్వయంగా వచ్చి తెలుసుకున్న తర్వాతే, ఆయన కన్విన్స్ అయిన తర్వాతే ఆ తీర్పు ప్రకటిస్తాడు. సొదొమ గొమొర్రాను గురించిన మొర పరలోకానికి చేరింది. అందుకే దేవుడు దిగొచ్చాడు. ఏమిటా మొర? వికెడ్నెస్ ఆఫ్ అదర్స్. భయంకరమైనటువంటి దేశం అండి సొదొమ గొమొర్రా. విగ్రహారాధన దేశం. సొదొమ గొమొర్రా వ్యభిచారపు దేశం. పురుషులతో అవ్యాచమైనది చేస్తున్నటువంటి దేశం అది. నేను నా వ్యక్తిగతంగా అనుకుంటాను, అక్కడ ఎయిడ్స్ వ్యాధి విస్తారంగా ఉండుంటుంది. అందుకే ప్రభు అగ్నిగంధకాలతో 2000 degrees Fahrenheitతో దాన్ని దహించేశాడు. అది స్ప్రెడ్ అవ్వకోకుండా దాన్ని దహించేశాడు. అందుకనే నాకు ఆ మొర వినబడుతోంది. ఏమిటా మొర? సొదొమ గొమొర్రాల్లో పాపం పెరిగిపోయింది, తీర్పు తీర్చండి బాబు దేవా అనే మొర వినబడుతోంది. ధనవంతుడి దగ్గర ప్రభు అంటాడు, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు. ఎవరు అడుగుతోంది? ప్రత్యేకంగా ఇతని ప్రాణాన్ని ఎవరో అడుగుతున్నారట. ఇక్కడ కూడా ఎవరో మొరబెడుతున్నారు దేవునికి. ఎవరు మొరబెడుతున్నారో ఆ మొర గురించి నేను వింటాకి దిగొచ్చాను, చూడటానికి దిగొచ్చాను. అలా ఉందో లేదో నేను తెలుసుకుంటాను. అలా చేశారో, సంపూర్ణంగా చేశారో లేదో నేను చూస్తాను. గాడ్ వాంట్స్ టు టెస్ట్ దెమ్. దేవుడు వారిని పరీక్షించడానికి వెళ్తున్నాడు. 22వ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు ఆ మనుషులు, అంటే ఆయన దగ్గరకు వచ్చిన ముగ్గురులో ఇద్దరు, ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. అబ్రహాము ఇంకొని యెహోవా సన్నిధిని నిలుచున్నాడు. ముగ్గురిలో ఇద్దరు మాత్రమే సొదొమకి వెళ్ళారు, ఒకరు అబ్రహాము దగ్గర ఉన్నారు. ఇదే చాలా గొప్ప మర్మం. దీన్ని మీరు జాగ్రత్తగా చూడాలి. అబ్రహాము దగ్గరకు ముగ్గురు వచ్చారు, ఒకరు నిలిచి ఉన్నారు, ఇద్దరు సొదొమకి వెళ్ళారు. సొదొమకి ఇద్దరు మనుషులు వెళ్ళారు. 19వ అధ్యాయం 1వ వచనంలో లోతు ఇద్దరు దేవదూతలను చూశారు. ఆ సాయంకాలమున ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ అని రాశాడు 1వ వచనంలో. అతడు కూడా వారిని చూసి సాష్టాంగ నమస్కారం చేసి ప్రభువులారా అని పిలిచాడు. ఎందుకంటే ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్గా ఇద్దరు కనిపెట్టాడు. ఇప్పుడు ప్రభువులారా, ముగ్గురిని ప్రభువా అని పిలిచాడు అబ్రహాము, ఇద్దరిని ప్రభువులారా అని పిలిచాడు లోతు. కనుక లోతు దగ్గరకు ఇద్దరు దేవదూతలు వెళ్ళినట్టుగా కనబడుతోంది. ఆ ఇద్దరు దేవదూతలు 15వ వచనం కూడా వారిని గురించి దూతలనే రాసింది. ఇద్దరు వెళ్ళారు, ఇద్దరిని యెహోవా అనే పిలిచాడు, ప్రభువా అనే పిలిచాడు. ప్రభువా అంటే అడోనై మై లార్డ్ అని అర్థం. ఆ ఇద్దరు కూడా ఏమని మాట్లాడారో తెలిసిన
24వ వచనంలో, అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి అగ్నిగంధకములు ఆకాశము నుండి కురిపించారు. ఆకాశములో యెహోవా ఉన్నాడు, భూమి మీద యెహోవా ఉన్నాడు. భూమి మీద ఇద్దరు మనుషులు ఉన్నారు, ఇద్దరు దూతలు ఉన్నారు, ఇద్దరు యెహోవాగా ఉన్నారు. పరలోకానికి అబ్రహాము దగ్గర నుండి వెళ్ళిన ఒక్కడున్నాడు. ఆయన అక్కడ నుండి అగ్నిగంధకాలు ఇక్కడకు కుమ్మరించాడు. కాబట్టి అర్థమవుతుందా? ఒక్కరిని యెహోవా అన్నాడు, ఇద్దరిని యెహోవా అన్నాడు, ముగ్గురిని యెహోవా అన్నాడు. ముగ్గురు యెహోవాలు కాదు, ఒకే యెహోవా. యెహోవా ఒక్కడే అన్నప్పుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు. వారిలో ఇద్దరు ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమకు వెళ్ళినప్పుడు అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిలో నిలుచుని ఉండెను. సన్నిధి, ఫిజికల్ అపియరెన్స్ ఆఫ్ గాడ్. ఎందుకంటే వారిద్దరి మధ్యన సంభాషణ జరుగుతోంది, వారిద్దరు మధ్యన ఇంటరాక్షన్ జరుగుతోంది, మాట్లాడుకుంటున్నారు, బ్రతిమలాడుతున్నాడు, ఎదురుగా మనిషి కనబడుతున్నాడు. కాబట్టి అబ్రహాము యెహోవా సన్నిధిని ఇంకా నిలుచుని ఉన్నాడు. అప్పుడు అబ్రహాము సమీపించాడు. సమీపించడం ఏంటి? ఫిజికల్ అపీరెన్స్ కనుక సమీపించాడు, దగ్గరకు వచ్చాడు అని. సమీపించి మాట్లాడుతున్నాడు అంటే దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడని. కాబట్టి అర్థమవుతోందా? ఇది భౌతిక సంబంధమైనటువంటి ప్రత్యక్షత. ఈ భౌతిక ప్రత్యక్షత దేవుడు అబ్రహాముకు ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. అదే మమ్రేలో ఉన్న గొప్ప సౌందర్యం, గొప్ప సౌందర్యం. మమ్రే అందుకనే సింధూరవనం చాలా గొప్ప అనుభవం. త్రిత్వ దైవాన్ని అబ్రహాము కలుసుకున్నది, త్రిత్వ దైవానికి ప్రార్థించింది, ఆతిథ్యం ఇచ్చింది. తండ్రి అయిన దేవునికి అబ్రహాము మొరపెడుతున్నాడు. తండ్రి అయిన దేవునికి అబ్రహాము మొరపెడుతున్నప్పుడు, విజ్ఞాపన చేస్తున్నప్పుడు 6 పర్యాయములు అబ్రహాము యెహోవాను వేడుకున్నాడు. ఆదికాండము గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనము నుండి వాక్యాన్ని గమనిద్దాం. దేవుడైన యెహోవా అబ్రాముతో సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క పాపపు స్థితిని గూర్చిన వివరణ తెలియజేశారు. వాటిని గూర్చిన మొర గొప్పది, వాటి పాపము బహుభారమైనది. సొదొమ గొమొర్రాల పాపము బహుభారమైనది. ఎవరికి భారం? దేవునికి భారంగా ఉంది. అది భయంకరమైన పాపములో కూరుకున్నారు. సొడోమి, పురుషుడు పురుషుడితో, స్త్రీ స్త్రీతో, లెస్బియన్ అండ్ గే కల్చర్ ఆ రోజే ఉంది. దేవుడు దాన్ని భరించలేడు. అవ్యాచమైనది అంటాడు బైబిల్లో. అవ్యాచమైనది, ఆచరింపదగనిది, దేవుడు ఒప్పుకోంది. పురుషుడు పురుషుడితో, స్త్రీ స్త్రీతో సంయోగం దైవ విరుద్ధం. అది దేవుని దృష్టిలో బహుఘోరం. అందుకే ఆ పట్టణాన్ని దర్శించటానికి వెళ్ళి చూచి తరువాత దాన్ని నాశనం చేస్తాడు. దేవుడు చూడకుండా, విచారించకుండా ఏ పని చేయడు, ఏ తీర్పు తీర్చడు. అబ్రాముతో చెప్పాడు. అబ్రాము అప్పటికే అక్కడ సొదొమలో ఉన్న తన అన్నగారి కుమారుడు లోతును గురించి దేవుని సన్నిధిలో ప్రాధేయపడటానికి నిశ్చయించుకున్నాడు. ఆ పట్టణం నాశనం అయిపోతే అందులో తన అన్నగారు కుమారుడు, కోడలు, బిడ్డలు ఉన్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళ పరిస్థితి ఏమిటి? కాబట్టి అబ్రహాము దేవుని దగ్గరికి సమీపించాడు. అది గుర్తుపెట్టుకోండి. ఒక విపత్తు వచ్చింది,
అప్పుడు అబ్రాము చేసినట్లు మనం చేయాలి, సమీపించాలి. కమ్ నియరర్ టు ద లార్డ్, కమ్ నియరర్ టు ద లార్డ్. దేవుని దగ్గరకు చేయాల. ఉదయకాలమే లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకుని దేవునికి దగ్గరకు చేయాల. అంటే ప్రార్థనలో, వాక్య ధ్యానంలో గడపాల. ఆత్మలో దేవుని సన్నిధికి సమీపంగా వెళ్ళిపోవాల. దేవునితో హృదయమంతా విప్పి మాట్లాడుకోవాల. దేవుని వాక్యంతో హృదయాన్ని నింపుకుంటూ తృప్తి పడాల, సమీపించాల, వేడుకోవాల, మొరపెట్టాల, విజ్ఞాపన చేయాల. సమీపించడం అంటే అది మన వరకు. అబ్రాహాము అయితే ఫిజికల్ అపియరెన్స్లో అతని ముందు ప్రభువు ఉన్నాడు కనుక దగ్గరగా వచ్చాడు, వినమ్రంగా నిలబడ్డాడు, విధేయతగా ఉన్నాడు, సాష్టాంగపడే స్థితిలో ఉన్నాడు. దేవుణ్ణి బతిమలాడుకోవటం ప్రారంభించాడు. దేవా, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలమును నాశనము చేయక కాయవా, కాపాడవా? Suppose there are 50 righteous within the city, will you then sweep away the place and not spare it for the 50 righteous who are in it? దానిలో ఉన్న 50 మంది నిమిత్తం ఆ పట్టణాన్ని నాశనం చేయటం ఆపవా? ఏం చెప్పాలనుకుంటున్నాడు అబ్రాహాము? అయ్యా, అక్కడ లోతున్నాడు, అతని కుటుంబం ఉంది అని డైరెక్ట్గా చెప్పట్లా. లోతును అబ్రహాము నీతిమంతుడు అని పిలుస్తున్నాడు. పేతురు కూడా తన పత్రికలో లోతును నీతిమంతుడనే పిలిచాడు. నీతిమంతుడు అంటే బిలీవర్ అని అర్థం. రైచియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ త్రూ ద ఫెయిత్ అండ్ బై ద గ్రేస్. కృప ద్వారా విశ్వాసము చేత రక్షించబడిన అనుభవం కలిగిన వాడు లోతు అని చెబుతున్నాడు. విశ్వాసి నాయన, కుటుంబం అక్కడుంది, 50 మంది ఉంటారు విశ్వాసులు. ఆ మహా జంట నగరాలు అవి, ట్విన్ సిటీస్. 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని ఆపవా, దహించేస్తావా? రెండు ప్రశ్నలే. నీతిమంతులను కూడా దుష్టులతో కలిపి నాశనం చేస్తావా? ఇది మొదటి ప్రశ్న. 50 మంది ఉంటే పట్టణాన్ని కాయవా? అది రెండో ప్రశ్న. ఈ రెండిటికి జవాబు అబ్రహాము తెలిసి అడుగుతున్నాడా, తెలియక అడుగుతున్నాడా? మీకు విషయం తెలుసా? విశ్వాసి దేవుని ఎరిగినవాడు దేవుని గుణలక్షణాలను కూడా ఎరిగొంటాడు. కాకపోతే లిటిగేషన్ ఏంటంటే ఏం చేస్తాడు దేవుడు అనేది తెలుసుకోవటానికి ఈ మాటలు. ఏ మాటలు? ప్రశ్నలు. నిజంగా ఆ ప్రశ్నలకు జవాబు నిన్ను నన్ను అడిగితే చెప్పలేమా? నీతిమంతులతో కూడా నువ్వు ఆ పట్టణాన్ని కలిపి నాశనం చేసేస్తావా? దుష్టులను నాశనం చేసేటప్పుడు నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవా నువ్వు? అంటే ఏం చెబుతారు? దేవుడు అన్యాయం చేస్తాడా? చేయడు కదా. కాబట్టి నీతిమంతుని జీవితంలో సంభవించే సమస్తానికి రెస్పాన్సిబుల్ ఎవరు? దేవుడు. దేవుడు. గాడ్ ఈజ్ రెస్పాన్సిబుల్. అది నీది కాదా బాధ్యత? నీతిమంతుల బాధ్యత. మరి వాళ్ళని చంపేస్తావా? వాళ్ళ కొరకు ఆ పట్టణాన్ని క్షమిస్తావా? ఏం చేస్తావు నువ్వు? అది దేవుడిని అడుగుతున్నది. అప్పుడు ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగునుగాక. నీతిమంతుని దుష్టులతో సమంగా ఎంచుట నీకు దూరమగునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చు దేవుడు న్యాయము చేయడా? ఎటువంటి ప్రార్థన చేస్తున్నాడు.
దుష్టులతో నీతిమంతులను చంపుట నీకు దూరమగునుగాక. దేవా, నిన్ను నేను అలా చూడలేను. నా స్నేహితుడు కదా దేవా నీవు. నీ పట్ల నాకు ఉన్నటువంటి అభిప్రాయాలు ఉన్నవే, అవి ఎంత ఉత్కృష్టమైనవి, ఉన్నతమైనవి అంటే, ఈ దేవుడు నీతిమంతులను కూడా దుష్టులతో నాశనం చేశాడు అనేది నేను వినలేను. అందుకే అది నీకు దూరమగునుగాక. అలాంటి పరిస్థితి నీకు రాకూడదు దేవా, అది నీకు దూరంగా ఉండాలి. ఆ మాట ఎవడు నిన్ను నిందించకూడదు రేపు పొద్దున్న, అది నా ఆశ. కాబట్టి ఇక్కడ అబ్రహాము యొక్క ఆశ దేవుని కొరకు, దేవుని కొరకు, దేవుని రైచియస్నెస్ కొరకు, దేవుని యొక్క గుణలక్షణాల భద్రత కొరకు మాట్లాడుతున్నట్టుగా చెబుతున్నాడు. అది నీకు దూరముగాక నాయన. నీతిమంతుని దుష్టులతో సమానముగా ఎంచుట నీకు దూరమగునుగాక. నువ్వు అలా ఎప్పుడు చేయవు. అది నీ క్యారెక్టర్ కాదు. నిన్ను గురించి నా ఆలోచన అదైతే కాదు. నువ్వు అట్లాంటోడు అని కాదు. కాబట్టి అది నీకు దూరం కావాలి. సర్వలోకానికి తీర్పు తీర్చే దేవుడు అయ్యా, న్యాయం చేయవా? న్యాయం చేయవా? నువ్వు సర్వాధికారివి కదా, న్యాయం చేసే దేవుడవు కదా, సర్వశక్తుడు న్యాయం తప్పడు కదా. న్యాయం చేయవా? 50 మందికి న్యాయం చేయవా? అప్పుడు ప్రభు జవాబిచ్చాడు, సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదును. వెంటనే జవాబు వచ్చేసింది ప్రార్థనకు. మీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు, మర్చిపోవద్దు. మీ ప్రార్థనకి దేవుడు స్పందిస్తాడు. వెంటనే కనికరంతో మాట్లాడటం ప్రారంభిస్తాడు నీతో. 50 మంది నిమిత్తం పట్టడానికి కాస్తాను. నువ్వు అన్నట్టుగా అది నాకు దూరమే. ఏది? దుష్టుణ్ణి నీతిమంతుని సమానంగా ఎంచటం దూరమే. నీతిమంతుని దుష్టునితో కలిపి సంహరించడం నాకు దూరంగానే ఉండాలి. ఎస్, యు ఆర్ రైట్. నేను ఆ పట్టణాన్ని కాపాడుతాను. ఇప్పుడు 50 మంది ఉంటే 50 మంది ఉంటే కాపాడుతాను అన్నాడు. అప్పుడు అబ్రహాము ఇమీడియట్గా, మానవ మనసు కదండి, వెంటనే డౌట్ వచ్చేస్తుంది. ఒకవేళ 50 మంది లేకపోతే దేవుడు చంపేస్తాడా? నెంబర్ ఖరారు చేసుకుంటున్నాడు అబ్రహాము. అప్పుడు అబ్రహాం అంటాడు, తనను తాను తగ్గించుకుంటూ విజ్ఞాపన చేస్తున్నాడు. ఇదిగో ధూళియు బూడిదయు అయిన నేను ప్రభువుతో తెగించేస్తున్నాను. డిసైడ్ అయిపోయాడు. రక్త సంబంధీకుల రక్షణ కొరకు దేవుని ఎదుట డిసైడ్ అయి మాట్లాడుతున్నాడు. నేను ధూళిని, నేను దుమ్మును, నేను బూడిదను, అయినా నేను మాట్లాడేస్తాను. నేను ఆగలేను, నేను మాట్లాడేస్తాను. The love of God motivated him to talk like that. దేవుని ప్రేమ ఉన్నదే, అది కృమరించబడింది అతని హృదయంలో. అందుకే ఆ ప్రేమతో అతను అడుగుతున్నాడు, నేను తెగించి మాట్లాడుతున్నాను. నీ ముందు ప్రభువా నేను ధూళిని, బూడిదను, అయినా సరే ఏ సమస్య అయినా, నీకు ఆగ్రహం రప్పించేదైనా నేను మాట్లాడటానికి డిసైడ్ అయ్యాను. అందుకే అంటాడు, 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 నిమిత్తము ఆ తక్కువైనందున ఆ పట్టణమును నాశనం చేస్తావా? మళ్ళా ప్రభు మాట్లాడుతున్నాడు. 5 తక్కువైతే అంటే 45 మంది, 45 మంది నాకు కనబడిన ఎడల నాశనము చెయ్యను. గాడ్ ఈజ్ కన్ఫర్మింగ్ అగైన్ అండ్ అగైన్. దేవుడు అబ్రహాముతో తన స్వభావాన్ని పదే పదే తెలియచేస్తున్నాడు. నో, నేను నాశనం చేయను. 45 ఉంటే నాశనం చేయను అన్నాడు. మళ్ళీ ఒకవేళ 40 ఉంటే? అబ్రహాము హృదయం గడగడలాడుతోంది. అందుకనే అతడు ఇంకా మాట్లాడచ్చు, ఒకవేళ 40 మందే కనబడుదురేమో. ప్రభు అన్నాడు, 40 మంది ఉన్నా నాశనం చేయను. అప్పుడు ప్రభువా కోపపడద్దు, నేను మాట్లాడతాను, ఒకవేళ అక్కడ 30 మందే కనబడతారేమో.
ప్రభు అంటున్నాడు నాశనం చేయడన్నాడు. 30 మంది కనపడిన ఎడల నాశనం చేయనన్నాడు. అందుకు అతడు, ఇదిగో ప్రభువా మాట్లాడతగించాను, ఒకవేళ అక్కడ 20 మంది కనపడతారేమో. మళ్ళీ ప్రభు అన్నాడు, 20 మంది కనపడినా నేను నాశనం చేయను. ఇంకొకసారి మాట్లాడతారు, ప్రభు నువ్వు కోప్పడకపోతే. అసలు ప్రభు కోప్పడింది ఎక్కడ? అస్తమానం అబ్రహాం గారే నువ్వు కోప్పడకపోతే అంటూ మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమీ కోప్పడలేదు. దేవుడు ఓపికగా జవాబిస్తున్నాడు. 50తో మొదలుపెట్టాడు, 45కి వచ్చాడు, 40కి వచ్చాడు, 30కి వచ్చాడు, 20కి వచ్చాడు. ఇప్పుడు అంటాడు ఇంకొకసారి మాట్లాడతానని అన్నాడు. ఒకవేళ అక్కడ 10 మంది కనపడుతురేమో. ఎందుకంటే లోతు కుటుంబం 10 మంది. లోతు, అతని భార్య, అతని పెండ్లైన కుమార్తె, అల్లుడు, అతని 2 కుమారులు, పెండ్లి కాని ప్రధానమైన 2 కుమార్తెలు, 2 అల్లుళ్ళు, కలిపి 10 మంది. టోటల్ 10 మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్. ఈ 10 మంది ఆ ఊళ్ళో ఉన్నారు, అది అబ్రాహాముకు తెలుసు. అందుకే అడుగుతున్నాడు, 10 మంది కనపడితే, 10 మంది కనబడినా ఆ పట్టణాన్ని నేను కాస్తానన్నాడు. 10 మంది కనబడినా ఆ పట్టణాన్ని నేను కాస్తానన్నాడు. నేనైతే అంటాను, ఒక్కడు కనపడితే ఆ ఒక్కడు కొరకు కూడా దేవుడు ఆ పట్టణాన్ని కాస్తాడు. దేవుడు నీతిమంతుని దుష్టుని సమానముగా ఎన్నటికీ ఎంచడు. ఆయన సర్వ న్యాయవంతుడు. ఆయన న్యాయము కలిగిన దేవుడు, సర్వోన్నతుడు. ఆయన న్యాయం ఎప్పటికీ తప్పిపోదు. మీరు గమనించండి, లోతును వెలుపటికి తీసుకుని దేవుడు వచ్చాడు. అబ్రహాము ప్రార్థనకు జవాబు. అబ్రహాము హార్ట్ బీట్ ఏమిటో తెలుసా? లోతు బ్రతకాల. మనం కూడా మన రక్త సంబంధికులు బ్రతకాలను కోరుకుంటాం. వాళ్ళు అనారోగ్యంతో బాధలో ఉన్నారనుకోండి, అయినా వాళ్ళు బ్రతకాలనే కోరుకుంటాం, వాళ్ళు చనిపోవాలని కోరుకోం మనం. ఇక్కడ ఫిజికల్ డెత్ మాట్లాడుతోంది. ఇటర్నల్ డెత్ ఆల్రెడీ వచ్చేసింది అక్కడ ప్రజలకి. దే వర్ ఆల్రెడీ డెడ్ ఇన్ స్పిరిట్. ఆత్మలో ఎప్పుడో చచ్చిపోయారు వాళ్ళు పాపాన్ని బట్టి. ఇప్పుడు దేవుడు ఇవ్వబోయేది ఫిజికల్ డెత్ ద్వారా ఆ ఇటర్నల్ పనిష్మెంట్లోకి వాళ్ళు ఎంటర్ అయిపోతున్నారు. ఆ సందర్భంలో లోతు రక్షించబడిన వాడనే విశ్వాసం కలిగిన అబ్రాహాము, ఆ కుటుంబం, అతనిని బట్టి కుటుంబం అంతా రక్షించబడి ఉంటుందనే ఆశతో ఉన్నాడు. కుటుంబ యజమాని రక్షించబడితే ఆ కుటుంబం అంతా రక్షించబడాల్సిందే. ఎందుకంటే అతడు తన కుటుంబాన్ని ప్రభువు వైపు తన యొక్క భక్తి జీవితం ద్వారా, విశ్వాసం ద్వారా రాబట్టుకుంటాడు. రూల్ ఏం లేదు రాబట్టుకోవాలి, కానీ రాబట్టుకుంటాడు. అది జెన్యూనిటీ ఆఫ్ ద పర్సన్. ఆ వ్యక్తి యొక్క యథార్థత అవుతుంది అది. కనుక దేవుడు 10 మంది ఉన్నా కూడా నేను ఆ పట్టణమును నాశనము చేయను. అబ్రాహాముతో దేవుడు మాట్లాడుట చాలించాడు, వెళ్ళిపోయాడు. అబ్రాహాము తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఇదంతా కూడా ప్రభు పరలోకానికి వెళుతూ ఉండగా, నేను అనుకుంటాను వాళ్ళు అలా నడుచుకుంటూ పోతుండగా ఈ సంభాషణ జరిగి ఉంటుంది. అబ్రాహాము తన ఇంటికి వెనక్కి తిరిగి వచ్చాడు. దేవుడు తన ఇంటికి అనగా పరలోకానికి వెళ్ళిపోయాడు. అబ్రాహాము ఆ రాత్రి అలా ఎదురు చూస్తున్నాడు, ఏం జరుగుతుందా అని. దేవదూతలు బయలుదేరి సొదొమ వైపు వెళ్ళిపోయారు. 2 వెళ్ళారు. 2 యెహోవా అని పిలిచారు, ప్రభు అని పిలిచాడు. 3 కలిపి యెహోవాగా పిలువబడ్డారు. ఒక్కడు కూడా యెహోవాగా పిలువబడ్డాడు. 3 యెహోవాలు కాదు, ఒకే యెహోవా. పరలోకంలో ఉన్న యెహోవా, భూమి మీద ఉన్న యెహోవా.
19వ అధ్యాయంలో నేను నిన్న మీకు చూపించాను. 19వ అధ్యాయంలో 24వ వచనంలో యెహోవా సొదొమ గొమొర్రా మీద యెహోవా యొద్ద నుండి ఎక్కడ? భూమి మీద ఉన్న యెహోవా, పరలోకమునున్న యెహోవా యొద్ద నుండి అగ్నిగంధకాలు కుమ్మరించాడు. కాబట్టి మనం గమనించినట్లయితే త్రిత్వము యొక్క పరిపూర్ణ ప్రత్యక్షత ఈ అద్భుతమైనటువంటి 18వ అధ్యాయంలో మనకు తేటగా వ్రాయబడింది.